నీ జీవితం అల్లకల్లోలమైందా? ఓడిపోయినావా? దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మి చూడు. ఆయన ఎక్కడున్నాడు? నీ దగ్గరే ఉన్నాడు. ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్ము. దేవుడు ఉన్నాడని నమ్ము. ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. పాపిని ప్రేమించి కల్వరి శిలువలో చేతుల్లో శీలలు, పక్కలో బల్లెం, తలలో ముళ్ళ కిరీటం, ఆయన దేహమంతా రక్త దారులు. యేసు ప్రభు రక్తం గొల్గోత కొండ పైన ఏగులై ప్రవహించింది నీ కొరకే. యేసయ్య రక్తం గొల్గోత కొండ నుండి ప్రవహించింది నీ కొరకే. ఎంత ఘోర పాపినైనా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించేవారు కరువై ఎందుకు బ్రతకాలి? జీవితం ఓడిపోయినావా? నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ప్రేమ శాశ్వతం. దేవుడు ఉన్నాడని రుజువుపరచగలం. ఆ దేవుడే ఏ కలాం సబుకేలియే బాయ్. ఇది అందరిది, అందరి కొరకు. నిన్ను ప్రేమిస్తుంది, నీతోని మాట్లాడుతుంది. ఆ ప్రేమ నీకు కావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మీరున్న స్థలములో శాంతి లేదా? సమాధానం లేదా? డోంట్ సీ అదర్స్. ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్, క్లోజ్ యువర్ ఐస్. ఎవరిని చూడొద్దు. ప్రేమించేవారు కరువై, జీవితం అన్యకాంతమై, ఓడిపోయి ఎందుకు బ్రతకాలనుకుంటున్నావా? తమ్ముడు, ఏమన్నా కావాలి? నేను అంగీకరిస్తాను. యేసే మార్గం, సత్యము, జీవం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరికైనా ప్రేమ కావాలంటే ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకములో ఉండే ఆ నిత్యత్వము, పరలోకము నీకు కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఎంత ఘోర పాపి అయినా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వెంత నీచ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. ఒక్కసారి ప్రేమను కాదని వెళ్తావా? ఇక్కడ నుంచి శాంతి లేక వెళ్తావా? దుఃఖంతో వెళ్తావా? యేసు నాకు కావాలి అంటే ఎవరైనా మీ కుడి చేని పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఎవరైనా ఉన్నారా? సహోదరి, సహోదరులారా, దేవుడు మీ తీర్మానం దీవించింది గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడీ ఎల్స్? ప్లీజ్ మీ చేతులు పైకెత్తండి. దేవుడు చూస్తున్నాడు. గుండెలో వేదన ఉంది, నెమ్మది లేని స్థితిలో ఉన్నావు, మరణించాలనుకుంటున్నావు, ఓడిపోయినావు బ్రతుకు. ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉన్నారా? మీ కుడి చేని పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చివరిసారి అడుగుతున్నాను, మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అన్నా రాజేశ్వరరావు గారు వచ్చుంటే రాలేదా? ఓకే, కళ్ళు మూసుకోండి. సో ప్రియులారా, ఒక్కసారి గంభీరమైన సమయం. ఇంకెవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ శాశ్వతమైంది. దేవుని ప్రేమ అనంతమైంది. ఆ ప్రేమను విడిచిపెట్టేలకు, ఆ ప్రేమను కాదని వెళ్ళకు. కారుచున్న యేసయ్య రక్తం, గొల్గోత కొండ నుండి నేటికి పచ్చిగా ఉన్న యేసయ్య రక్తం. కాళ్ళతో తన్ని వెళ్తావా? దేవుడు కాదని వెళ్తావా? దేవుడు లేడని వెళ్తావా? దేవుని త్రోసివేసి వెళ్తావా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం మీకోసం. ప్రియ తమ్ముళ్ళు, పటాన్చేరి తమ్ముళ్ళు, వాళ్ళందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. వారి సహకారం, పటాన్చేరి యూత్ ప్రత్యేకంగా ఆ సంఘం కూడా నన్నెంతో బలపరిచినారు. వారిని బట్టి దేవునికి మహిమ. పటాన్చేరి తమ్ముళ్ళు ఎప్పటికీ నా గుండెలో నిలిచిపోతారు. ఇంకా చాలా మంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ పరిశుద్ధము గల మా జీంగలిగిన మా గొప్ప తండ్రి, సర్వాధికారి, మాట తప్పని, మార్పు లేని గొప్ప దేవ, మరొక్కసారి విదాసుడు సహోదరుడు నతానీలన్న వారి కుటుంబాన్ని, సంఘమును ప్రేమించి బేతేలిన అనుభవంలో నుండి వారు మీరు తీసుకుని వస్తున్న విధానం బట్టి వందనాలు. బేతేలులో నువ్వు చేసిన కార్యములను బట్టి, నువ్వు అనుగ్రహించిన ఆ మందిరమును బట్టి యాకోబు సెలవిచ్చినాడు, షోర్లీ ద లార్డ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్, షోర్లీ దిస్ ఇస్ అ టెరబుల్ ప్లేస్, దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు యొక్క గవని అని యాకోబు సెలవిస్తూ వచ్చాడు. యాకోబు పారిపోయిన స్థితిలో, మరణ భయములో, ఒంటరి జీవితములో ఉన్నాడు. ప్రభా, తల్లి ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. మరణ భయము చేత పారిపోయిన స్థితిలో ఈ బేతేలు యొక్క అనుభవంను యాకోబుకి ఇస్తూ వచ్చినాం. ఏమాత్రము కూడా నెమ్మది లేని జీవితం, ఏమాత్రము కూడా తృప్తి లేని జీవితం,
ఏమాత్రము కూడా ప్రభా నిజముగా తండ్రి ఏమాత్రము కూడా ఏమగా తన జీవితంలో సమృద్ధి లేని యొక్క జీవితంలో ఉన్నప్పుడు, ఏమగా మరణము తనను వెంటాడుతున్నప్పుడు, అటువంటి యొక్క స్థితిలో ఒంటరిగా ఉన్న యాకోబుకి ప్రభా యొక్క కలలో ప్రభాని యొక్క నిచ్చెన యొక్క అనుభవమును కలిగిస్తూ వచ్చావు. యాకోబు, నేను నీకు ఉన్నానని ప్రభా నిచ్చెన మీద ప్రభా దూతలు ఎక్కుచు దిగుచుండిరి అన్న మాటను సెలవిస్తున్నావు. నేను నీ కొరకే వచ్చాను. మానవులలో I have come into this world to bring the divinity into the man of humanity, Master. What a wonderful God you are, being the God of the Lords, the Lord Master, being the creator of the whole universe. Master, the word of God was loved the fallen woman and has left thine, Master, Lord Master, thy kingdom, Lord thine, Master, everything, and has come down into this world, Master, as a Lord, Master, like a servant to this world, Master. ప్రభా, మానవుని నిమిత్తమై సమస్తమును వదులుకొని మామూలు దాసుని యొక్క స్వరూపంలోనికి వచ్చాం. యాకోబు జీవితమును దర్శించడానికి వచ్చాం. నిరాశలో నిస్పృహలో ఉన్న యాకోబును మేలుకొల్పుకోవడానికి వచ్చాం. నిద్రలో ఉన్న యాకోబును మేలుకొలిపి యాకోబు సెలవిస్తున్నాడు, surely God is in this place. యెహోవా నిశ్చయముగా ఈ స్థలములో ఉన్నాడు అని. ఇది మన ఈ ఆరంభించిన బేతేలు యొక్క మందిరములో నిశ్చయంగా విశ్వాసులు వస్తున్న ప్రతి విశ్వాసి కూడా వారు మనోనేత్రములను తెరవని కొడుతున్నాను. యాకోబును సందర్శించిన దేవా, బేతేలు ప్రతి ఒక్కరిని కూడా మీరు సందర్శించమని కోరుతున్నాం. Let them know that surely the Lord is in this place, Master. ఆనాడు యాకోబును సందర్శించిన దేవుడు ఈ దినమున బేతేలులో మమ్మను కూడా సందర్శిస్తాడని ప్రభా వారు గురు తెరుగులాగన సహాయమత ఇచ్చేయండి. Master, the word of God who transformed the man into the likeness of thee, Master. మానవును నిజముగా రూపాంతరమును పొందే విధముగా చేస్తావు. అప్పుడైతే నెమ్మది లేదు. ఎవడు బేతేలులో నెమ్మది కలిగి ఉంటాడని అంటే రూపాంతమును పొందిన వారని నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా నిజముగా ఎంతో స్పష్టముగా మాట్లాడుతూ వచ్చాం. Let all the believers, those who dwell in the house of thy Lord, Master, those who dwell in the house of the Bethel, Master, let them all be transformed into the likeness of thee, Master, so that they may have the perfect peace, perfect joy, Master, and perfect restoration in the life, Master. నిజమైగా సమకూర్చమనే వారిగా ఉండేందుకు సహాయం చేయి. Let not any soul from thy presence may go with an empty heart. ప్రభా, ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఖాళీగా నీ సన్నిధిలో నుండి వెళ్ళకుండానట్లుగా వారిని మీరు దర్శించండి. ఆనాడు యాకోబుని దర్శించిన దేవా, ఈనాడు నీ బిడ్డలను మీరు దర్శించి నిన్నయ్య నీ మేళ్ల చేత నీ సమృద్ధి చేత నింపమని కోరుతున్నాం. ప్రభా, నిజముగా ఆనాడు యాకోబు ప్రార్థించాడు, నేను కట్టుకునడానికి వస్త్రమును ప్రభా నేను కదా నాతో కూడా నువ్వు తోడుగా ఉంటే ప్రయాణం అంతటిలో అయినా నాకు కలిగిన దానిలో నీకు ఇస్తానని. నిజముగా యాకోబు ప్రార్థన వినే స్థలము బేతేలు. ఏదైనా మన ఈ బేతేలులో నీ బిడ్డల యొక్క ప్రార్థన యొక్క ప్రభా మనవిని మీరు ఆలకిస్తారని అటువంటి యొక్క నిరీక్షణను నీ బిడ్డలకు దయచేయమని కోరుతున్నాం. Let them experience because truly the Lord liveth in this place. ప్రభా నిజముగా నిన్ను అనుభవించేవారుగా, నిన్ను రుచి చూచేవారుగా, నిన్ను తెలుసుకునే వారుగా, నిన్ను కలిగి ఉండి జీవించేవారుగా, అంతేకాదు రూపాంతరములోనికి మార్చబడిన బిడలుగా ఈ బేతేలు మందిరమును మీరు దీవించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా నీ దాసుడు ప్రభా మరొకసారి నీ దాసురాలు వారికి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి వందనములు. ప్రభా నీ దాసుని బలపరిచి దృఢపరిచి ప్రభా నిజముగా సమృద్ధి అనే వాక్కు చేత నింపి Lord using as a two-edged sword for the extension of thy glory in the days to come. Let Lord the courtyards of the Bethel maybe Lord Master extended in the days to come. ప్రభా అటువంటి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదమును నీ దాసునికి మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ మరొక్కసారి ఇక్కడ చేరబడిన ప్రతి బిడ్డ కూడా నిజముగా బేతేలు యొక్క అనుభవంలోనికి మేమందరము కూడా రావటంలో కృప దయచేయండి. రూపాంతరములోనికి let them have the transformation the Master those who entered into thy presence, Master. ప్రభా నీ సన్నిధిలో ప్రవేశించిన ప్రతి బిడ్డ కూడా ఇటు యొక్క మార్పులోనికి తీసుకువస్తామని విశ్వసిస్తూ అంతేకాదు యాకోబును మేళ్ళ చెట్ట నింపిన దేవుడు ఈ దినమున మా బిడ్డలందరినీ కూడా నింపుతావని నీ దాసుడు ఇంకా రానున్న దినములో ఈ పరిచయను విస్తరింప చేసి అయా బలముగా
ఉపయోగమైన సాధనముగా నిలబెట్టుకుంటామని విశ్వసిస్తూ అడిగిన దానికంటే అత్యధికమైన మేలు చేత నింపుతామని విశ్వసిస్తూ యేసు నామ పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క మహిమయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అనునిక సావాసమును, ముఖ్యంగా నీ దాసునికి, బేతేలు మందిరంలో ఉన్న విశ్వాసులకుని, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును కాక. ప్రభు సేవలో నీ శ్రమలు ప్రభు సేవలో నీ శ్రమలు బహుమానములుగా మారి క్రైస్తవులండి. భోజనం కొరకు ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఎవరు లేవద్దు ప్లీజ్. అమ్మరిపేట జయరాజ్ అని వచ్చినారు. సో నేను ముందున్నాను కాబట్టి కొంతమంది ఎవరు వచ్చినారో మర్చిపోయి ఉండొచ్చు. దుద్దాగు సంఘము, మేడిపల్లి సంఘము, శంకరపల్లి, బానూరు, ఈ రీతిగా రాపర్తి తమ్ముళ్ళు నాకెంతో బలం ఆ సంఘం. ఈ రీతిగా బోరెంచ, రానాపురు, నారాయణఖేడ్ అనేక ప్రాంతాలు ఉన్నాయి. సంగారెడ్డి ప్రాంతంలో నా ప్రియ తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు. వారందరి కృతజ్ఞతలు. నా కొరకు కన్నీరు కార్చినారు. నేను ఎవరిని మరవను. ఎవరైనా